అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థిక భరోసాని ఇవ్వడానికి మనకి ఎల్ఐసి బీమా సఖీ పథకం ద్వారా మహిళా కెరీర్ ఏజెంట్స్ని నియమించుకుంటుంది. అయితే ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉద్యోగం కల్పించడంతో పాటు ప్రతి నెల స్టైఫండ్ ఇవ్వడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈరోజు మనం తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఎల్ఐసి బీమా సఖీ అనే పథకం ద్వారా మహిళా ఏజెంట్లను రిక్రూట్ చేసుకునేటువంటి వెబ్సైట్ చూస్తున్నారు. అయితే ఈ బీమా సఖీ పథకానికి ఖచ్చితంగా మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి స్టైఫండ్ మనకు 3 years వరకు ఉంటుంది. అలాగే ఇందులో జాయిన్ అయిన వారు ఖచ్చితంగా చూడండి రెగ్యులర్ ఎంప్లాయ్గా అయితే ట్రీట్ అవ్వరు అనమాట. వాళ్ళ అపాయింట్మెంట్ కూడా మనకి స్టైఫండ్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీని అర్హత చూస్తున్నట్లయితే మహిళల 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. చదువు అర్హతలు చూస్తున్నట్లయితే 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అలాగే మనకు ఈ ఉద్యోగానికి స్టైఫండ్ మనకి ఎలా ఇస్తారంటే పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ప్రతి సంవత్సరం కమిషన్ చూస్తున్నట్లయితే 48,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే మన కేంద్ర ప్రభుత్వం చెల్లించేటువంటి స్టైఫండ్ చూస్తున్నట్లయితే మొదటి సంవత్సరం చూడండి మనకు 7,000 రూపాయలు అయితే ప్రతి నెల స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండవ సంవత్సరం నుండి 6,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. అలాగే దాంతోపాటు 65% పాలసీస్ని అయితే కంప్లీట్ చేసినట్లయితే దాంతోపాటుగా మనకి కమిషన్స్ కూడా రానున్నాయన్నమాట. అలాగే మూడవ సంవత్సరం చూస్తున్నట్లయితే 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. దాంతోపాటు 65% పాలసీస్ని సేల్ చేసినట్లయితే మనకు దానికి సంబంధించినటువంటి కమిషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హతలు చూసాము. ఇప్పుడు ఎవరు అప్లై చేసుకోకూడదు అంటే డీటెయిల్ చూస్తున్నట్లయితే రిలేటివ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఏజెంట్స్, ఆల్రెడీ ఎవరైనా ఏజెంట్స్గా పనిచేస్తున్నా ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నట్లయితే వాళ్ళ వైఫ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు కావచ్చు, ఇంకా వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు కూడా కావచ్చు అప్లై చేసుకోకూడదు అనమాట. అలాగే రిటైర్డ్ అయినటువంటి ఎవరైనా మన ఎల్ఐసి కార్పొరేషన్ నుంచి ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నట్లయితే కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకోకూడదు. అలాగే మనకు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే కావాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ కావాలి, అలాగే అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ కావాలి, అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్ చెప్పాను కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మనకు అవసరం అవుతుంది. ఇన్ కేస్ నేను చెప్పినటువంటి అర్హతల్లో ఏదన్నా ఒకటి ఫాల్ట్ అయినట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే క్లిక్ హియర్ ఫర్ బీమా సఖీ ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వెంటనే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే లీడ్ అప్లికేషన్ ఫర్ ఎల్ఐసిస్ బీమా సఖీ స్కీమ్ అనమాట. మొదటిగా ఇక్కడ చూడండి నేమ్, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ మహిళకు సంబంధించిన నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. అలాగే ఫీమేల్ బై డిఫాల్ట్గా ఇక్కడ సెలెక్ట్ అయింది. ఓన్లీ మహిళలు మాత్రమే దీనికి అప్లై చేసుకోగలుగుతారు. ఇక్కడ మళ్ళీ నేషనాలిటీ చూసినట్లయితే ఇండియన్స్ కంపల్సరీ అనమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా 18 years నుండి 70 years వరకు కలిగి ఉండాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే మీకు మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయాలి. అలాగే మీరు ఉన్నటువంటి అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 అనేది మీకు ఇక్కడ టైప్ చేయాలి. ఫైనల్గా ఇక్కడ చూస్తున్నట్లయితే పిన్ కోడ్ అనమాట, మీ ఏరియా పిన్ కోడ్ని ఇక్కడ టైప్ చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఏజెంట్ ఆర్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంప్లాయీ, మెడికల్ ఎగ్జామినర్ ఎల్ఐసి అంటే ఎవరైనా మీరు ఆల్రెడీ ఎల్ఐసిలో కావచ్చు, ఇంకా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా ఎల్ఐసితో సంబంధం ఉన్న వాళ్ళతో మీకు రిలేషన్ ఉందా అని అడుగుతారు. ఇక్కడ నో అని చేసినట్లయితే మీరు అర్హత పొందుతారు. ఎస్ అని చేసినట్లయితే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఎస్ పెట్టిన తర్వాత ఫైనల్గా ఇక్కడ చూడండి మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే వెంటనే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎల్ఐసి ఆఫీస్కి అయితే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. అలా సబ్మిట్ అయిన తర్వాత మీకు చూడండి మీ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసి మీకు నియరెస్ట్ ఏదైతే ఎల్ఐసి ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఎల్ఐసి ఆఫీస్ ఉందో అక్కడి నుంచి మీకు ఒక కాల్ రావడం జరుగుతుంది. ఆ పిన్ కోడ్ని బేస్ చేసుకొని వాళ్ళు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. లైక్ ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్ బేసిక్స్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ తర్వాత మీకు రిజల్ట్ ఇచ్చి మిమ్మల్ని ఎల్ఐసి బీమా సఖీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎల్ఐసికి సంబంధించినటువంటి స్కీమ్స్ అయితే మీరు సేల్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు కమిషన్స్తో పాటు స్టైఫండ్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం ఎల్ఐసి బీమా సఖీ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రతి మహిళకు మీరు ఈ వీడియోని అయితే షేర్ చేసి వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.